జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై మహిమతో నాడయుంటావాడే. నాకై అన్వరను మహిమతో నాడయుంటావాడే. స్వరాలు ఎవరు కలిసి శరీరారువరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారువరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సర్వతుడే పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సర్వతుడే పరిశుద్ధునికి. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. నమ్మదగిన వాడే నెమ్మది కలుగజేయువాడే. నా జీరువ్రతము జీవితమంతా అనుసరించినాడే. నా జీరువ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల నలిగి కరిగినాడే. ఎప్పుడు నీ జీవితం దేవుని మహింపరుస్తుంది? ప్రతి పాపానికి లొంగిపోయినప్పుడా? అడ్డమైన అపవిత్రమైనటువంటి అలవాటుకు నువ్వు బానిసగా ఉన్నప్పుడా? ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? ఎప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది? ఎప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు గర్విస్తాడు? అడుగుతున్నాను. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడా, లేక ప్రతి పాపానికి లొంగిపోతున్నప్పుడా, ప్రతి పాపానికి వంగిపోతున్నప్పుడా, ప్రతి విధమైన బలహీనతకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడా ఎప్పుడు దేవుడు సంతోషించేది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద నీకు సమాధానం. భూమి మీద నీకు సమాధానము, సంతోషము, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే మొదట నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవుడు సంతోషించాలి, ఆనందించాలి, హర్షించాలి, అంటే గర్వించాలి. ఆయన గర్వించే విధంగా నువ్వు భూమి మీద జీవిస్తే ఆయన దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద సమృద్ధిగా నువ్వు పొందుకోబోతున్నావు. సో ఈరోజు మనలో ఎవరైనా విజయం సాధించాలని ఆశ ఉందా? ఉంది అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? లేచి నిలబడతారా? విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? మాట్లాడరే. విజయం సాధించాలంటే మీరు కలిగి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల పొందుకోవాలంటే ఆత్మీయ బలహీనత కావచ్చు, అనారోగ్య బలహీనత కావచ్చు, ఆర్థిక ఇబ్బంది అనే బలహీనత కావచ్చు, అష్ట కష్టాలనే బలహీనతలు కావచ్చు, వాటెవర్, వాటి నుంచి మీరు విడుదల పొందుకోవాలంటే చేయాల్సిందేమిటి? ఎటు చెప్పండి, ఎటు చెప్పండి. నీ పాలెములో పరిశుద్ధత కనిపించాలి. పాలెము అంటే చెప్పండి, నివసించే స్థలము. నీ ఆత్మ నివసించే స్థలం ఏంటి చెప్పండి?
గడ్డి చెప్పండి. ఇదిగో ఈ దేవాలయం, నీ శరీరమే నీ ఆత్మ నివసించే దేవాలయం, గృహము, గూడెము. ఇప్పుడు దేవుడు ఈ గూడెములో, ఈ పాలెములో ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈ శరీరంలో పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం చూడడం సాధ్యము కాదు. బహుశా నీ కళ్ళల్లో పరిశుద్ధత లేదేమో, నీ చేతుల్లో పరిశుద్ధత లేదేమో, నీ కాళ్ళల్లో, నీ నడకలో పరిశుద్ధత లేదేమో, నీ తనువులో, నీ పడకలో పరిశుద్ధత లేదేమో, నీ తలంపుల్లో పరిశుద్ధత లేదేమో. ఒక 2 నిమిషాలు ప్రభుని అడుగుదామా? ప్రభు, ఎన్నిసార్లు నువ్వు నన్ను దర్శించి ఉంటావో,